మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కృషి ఫలించింది. రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు తరలివస్తున్నాయి. సరిగ్గా వర్షాలు లేవని నార్లు ముదిరిపోతున్నాయని రైతుల ఆవేదనను హరీష్ రావు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ రాశారు. రంగనాయక సాగర్కు నీళ్లు వస్తుండటంతో సాగుకు భరోసా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగనాయక్ సాగర్లోకి గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో ఆవిష్కృతమైన కాళేశ్వరం నుంచి జలాలు పరుగున వస్తున్నాయి. కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దుష్ప్రచారం పటాపంచలయ్యాయి. రంగనాయక్ సాగర్ గోదావరి నీళ్లు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. ప్రాజెక్టు నుంచి గోదావరమ్మ పరవళ్లు తొక్కుతూ దాదాపు 253 కిలోమీటర్లు ప్రయాణించి 650 మీటర్ల ఎత్తుకు ఎగిసి ఇక్కడికి వచ్చి రంగనాయక సాగర్లో చేరుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలం చందలాపూర్ సమీపంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి నీటి పంపింగ్ ప్రారంభమయ్యాయి. గోదావరి జలాలు 2 పంపుల ద్వారా చేరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మేడిగడ్డ ప్రాజెక్టుపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉండింది. కేసీఆర్ను టార్గెట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ని దేశంలోనే అత్యుత్తమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ను ఏదో ఒక రకంగా బదనాం చేసి మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయిందని, ఇక భవిష్యత్తులో ఇక్కడికి నీళ్లు వచ్చే పరిస్థితే లేదని నిన్న మొన్నటి వరకు ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల దుష్ప్రచారానికి తెరదించుతూ ఇవాళ గోదావరి జలాలు రంగనాయక సాగర్ వద్దకు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆగస్టు మొదటి వారంలో గనక నీళ్లను విడుదల చేయకపోతే, రంగనాయక సాగర్లోకి నీళ్లను విడుదల చేయకపోతే, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పంపింగ్ ప్రారంభించకపోతే మేము ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుంది. 50,000 మందిని తీసుకువెళ్ళి మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద పంపింగ్ను కూడా ఆన్ చేయడం జరుగుతుందని చెప్పి ఒక హెచ్చరిక, అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లాకు సంబంధించిన రైతులు, ప్రజలు కూడా ఈ నీళ్లు విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు ఆందోళనలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి శర్మ గారు, మీరేమో నిన్న మొన్న 2 రోజుల క్రితం మీరు ఒక డిమాండ్ కూడా చేయడం జరిగింది. హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రికి ఒక లేఖ రాయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా 4-5 రోజుల్లో, అంటే ఆగస్టు మొదటి వారంలో గనక నీళ్లు విడుదల చేయకపోతే మేము 50,000 మంది వెళ్ళి మేడిగడ్డ వద్ద పంపుల్ని ఆన్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ నీళ్లు వచ్చాయి, మీరేమనుకుంటున్నారు? ఈ రోజు రంగనాయక సాగర్ పంపింగ్ జరిగి నీళ్లు వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నుంచి నిన్నటి వరకు చేసినటువంటి ప్రచారం కూడా అబద్ధము అని చెప్పి మరొకసారి రుజువైంది. వాళ్ళు ఏం చెప్పినారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అబద్ధం, మేడిగడ్డ పిల్లరు కుంగిపోయింది, అసలు ప్రాజెక్ట్ అనేది అబద్ధము, అవినీతి జరిగింది అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని చేసి రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసినారు. అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు అబద్ధం అని చెప్పి మరొకసారి రుజువైంది. ఈనాడు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్కి ఈరోజు నీళ్లు రావడం అనేది ఇది రైతుల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు, మీరు ఈ ప్రాంత నాయకునిగా, ఒక రైతుగా మీ అభిప్రాయం? ఈ సందర్భంగా మొట్టమొదట గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారికి రైతులందరి పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే హరీష్ రావు గారు లేఖ రాయందే మరి ప్రభుత్వం లోపల కదలిక రాలేదు, స్పందన రాలేదు. మరి ఇప్పటికైనా మరి రైతుల ప్రయోజనాలు, మరి రైతుల యొక్క మరి ఏవైతే కష్ట నష్టాలు ఉన్నాయో ప్రభుత్వానికి గుర్తు లేకున్నా హరీష్ రావు గారు గుర్తు చేయడంతోనే మరి విడిచినందుకు హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతిసారి ఈ విధంగా మరి ఈ ప్రభుత్వానికి మరి వెన్ను తట్టి నిద్రలేకి లేపి ఈ రైతులకు ఇది అవసరం ఉంది, కరెంట్ అవసరం ఉంది, నీళ్ళు అవసరం ఉంది అని గుర్తు చేస్తే తప్ప వాళ్ళకు గుర్తు రాని పరిస్థితి ఉంది. మరి దయచేసి ఈ విధానాన్ని మానుకొని మరి ప్రతి సీజన్లో రబీ కానీ ఖరీఫ్ కానీ మరి ఈ ప్రాంత రైతులు మరి మెట్ట ప్రాంతమైనటువంటి మా ప్రాంతానికి నీళ్లు రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారానే వస్తాయని చెప్పి గతం నుంచి వెళ్ళి మరి ఆశించినటువంటి మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం కట్టడం కానీ, ఇక్కడ రంగనాయక సాగర్ కానీ, అంతగిరి ప్రాజెక్టులు కూడా అందుకే నిర్మాణం చేసుకున్నాము. మీరు చెప్పండి సోమిరెడ్డి గారు, మీరు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక విషయం చెప్తూ ఉన్నారు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తొలగించి వేస్తామని చెప్తున్నారు. దీంట్లో ఆనవాళ్ళు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా?
ఇలా నగ్న సత్యం అండి, కళ్ళకు ఎదురుగా కనిపిస్తుంది మనకు. ఇలా మన సిద్దిపేట జిల్లాలో ఏ వాగులు పొంగుతలేవు, లేకపోతే ఏ వంకలు పొంగుతలేవు. ఎక్కడ కూడా చూసినా మనకి ఇలా వర్షాభావ ప్రభావంతో ఇలా ఎక్కడ చెర్లలో కానీ కుంటల్లో ఒక సుక్క కూడా నీరు రాలే. ఇవాళ గౌరవ హరీష్ రావు గారు స్పందించి పోయిన యాసంగిలో కూడా ఒక ఉత్తరం రాసి మాకు నీళ్ళు ఇవ్వాలనే దాకా కూడా వాళ్ళు నీళ్ళు వదలలేదు. ఉత్తరం రాసిన తర్వాత నీళ్ళు వదిలాక నీళ్ళు గేట్లు వదలడానికి మాత్రం సూర్యకమ్మ గారు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు, ఆమె నోటితోనే చెప్పింది, మేము ఇక్కడ 1,10,000 ఎకరాలకు మేము నీరు అందిస్తున్నాం ఈ మా రంగనాయకేశ్వర ప్రాజెక్ట్ ద్వారా అని ఒప్పుకున్నది ఆమెనే. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మళ్ళీ అన్ని అబద్ధాలు మాటలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కేసీఆర్ అనవు లేకుంటే వేయాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పు అని చెప్తున్నారు. కానీ ఇలా రుజువు అయింది కదా. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న పంపుల ద్వారానే, ఇలా సొరంగాల ద్వారానే, ఇలా గ్రావిటీ కెనాల్ ద్వారానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తయారు చేసినటువంటి వాటితోనే ఇలా నీళ్ళు మాకు రంగనాయక సార్కి వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో లబ్ధి పొందడం కోసం మాత్రమే కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు బూటకం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేసినారు. కానీ ఈరోజు తేట తెల్లమైపోయింది. వాళ్ళ మంత్రే స్వయంగా ఈరోజు నీళ్లు వదిలిపెట్టండి, నీళ్లు నిండుగా ఉన్నాయని చెప్పి లేఖ విడుదల చేయడం జరిగింది. అంటే ఇది ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి దాకా 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయి, 1,00,000 కోట్లు వేస్ట్ అయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లేదు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు లేదు, కొండపోచమ్మ ప్రాజెక్టు లేదు అని చెప్పిన వాళ్ళే ఈరోజు అన్ని ప్రాజెక్టులకు నీళ్లు వదిలిపెట్టి ఈరోజు రంగనాయక సాగర్ వరకు కూడా నీళ్లు రావడం జరిగింది. మరి చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఈ ప్రజలకు ఈ నీళ్ళు అవసరం, అక్కడి నుంచి ఇక్కడ నీళ్లు లిఫ్ట్ చేస్తే తప్ప నీళ్లు రావు, ఇది మెట్ట ప్రాంతం సిద్దిపేట అంతా కూడా అని చెప్పి మరి ఆ రోజు ఆలోచన చేసి ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టును నిర్మించి మరి ఇక్కడ ప్రజలకు దీని ద్వారానే నీళ్లు వదిలిపెడితే మరి చెరువులన్నీ నింపుకుంటారు, కాలువల ద్వారా నీళ్లు పారుతాయి, పండించుకుంటారని చెప్పి వారు కష్టపడి 10 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి కాగానే తొలుతగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట ప్రాంతానికి ఇక్కడి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది, 5 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి అని చెప్పి ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రైతులు చెప్తున్న విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం, నిన్న మొన్నటి వరకు దీని కెపాసిటీ 0.65 టీఎంసీ నీళ్లు మాత్రమే. ఇది ఇలాగే ఉంటే పూర్తిగా వట్టిపోయి ఎండిపోయి ఇదొక మ్యూజియంలో చూపించే ప్రాజెక్టుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉండింది.